మీరు ఎప్పుడైనా మునక్కాడ టమాటాతో కలిపి చేసిన పులుసు తిన్నారా? టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఈరోజు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో వంటలన్నీ ఇంకా మట్టి దాకలోనే వండుతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మునక్కాడని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes పాటు ఫ్రై చేసినవి పక్కన తీసేసుకుని అదే మూకిల్లో కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు వేసి ఉల్లిపాయలని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోనే 3 టమోటాలు అండ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మునక్కాయలు ముందే ఫ్రై చేసుకుంటే పులుసు భలే టేస్టీగా ఉంటుందండి. అండ్ అందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి 2 నిమిషాలు వేగిన తర్వాత అందులోనే వాటర్ వేసేసి సిమ్లో ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు పులుపు వేసేసుకుని, అంటే నేనైతే పల్లి నువ్వుల పొడి వేస్తాను ప్రతి వెజ్ కర్రీలోనూ, అది కూడా వేసేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ మునక్కాడ టమాటా పులుసు రెడీ. టేస్ట్ అయితే భలే ఉంటుంది.